మేము చిన్న పిల్లలం సిలువ ప్రేమ చాట వచ్చే క్రీస్తు పౌరులం చిన్న పిల్లలం మేము చిన్న పిల్లలం సిలువ ప్రేమ చాట వచ్చే క్రీస్తు పౌరులం తీరుగు పొరుగు వారిని ప్రేమించెదం వర్గ వర్గ భేదాలు ద్వేషించెదం తీరుగు పొరుగు వారిని ప్రేమించెదం వెరీ గుడ్, చాలా బాగా చేశారు. నుంచోని యాక్షన్ చేసిన వాళ్ళందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టండి, అందరూ గట్టిగా కొట్టాలి. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ సాంగ్ నేర్చుకుందాం. పాట నెంబర్ 18, సాంగ్ నెంబర్ 18. పాట నెంబర్ 18 ఇంతే ఉంటుంది. వెరీ గుడ్. ఇంత విశ్వాసం మనకుందా? ఉండాలి. ఎవరికి? మనందరికీ విశ్వాసము ఉండాలి. ఓకే, ఇంకొకసారి వాడు పాట. ఆవగించంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండ వెళ్ళి సీలు పడమంటే ఓకే అంటది. ఆవగించంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండ వెళ్ళి సీలు పడమంటే ఓకే అంటది. నీవే నమ్మవంటే ఎన్నో చేసేయచ్చు. ఏసే నీతో ఉంటే అన్ని సాధ్యమే. ఏసే నాలో విశ్వాసం దేవన్న సన్నిధి నీవు నేర్చుకో. అయ్యో తోమగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా. ఎవరు నమ్మలేదు? తోమ. అయ్యో తోమగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా. నమ్మారా మీరు? మిత్రులు నమ్మారా? నమ్మలేదా? వెరీ గుడ్. ఓకే, వచ్చి
థర్డ్ లాజర్. సో వీళ్ళు చక్కగా బాగుండేవాళ్ళు, చక్కగా కొట్టుకోకుండా, చక్కగా గిల్లుకోకుండా, హ్యాపీగా మంచిగా ఉండేవాళ్ళు. అయితే వీళ్ళకి మంచి స్నేహితుడు యేసయ్య. ఎవరు? మీకు స్నేహితుడేనా యేసయ్య? ఫ్రెండేనా మీకు కూడా? అందరికీ ఓకే. అలాగే ఆ ముగ్గురికి కూడా యేసయ్య ఫ్రెండ్. అయితే యేసయ్య ఎప్పుడైనా వచ్చాడనుకో, చక్కగా ముగ్గురు వచ్చేసి కూర్చొని యేసయ్య చెప్పిన ప్రతి మాట వింటారు కూర్చొని. యేసయ్య యొక్క చక్కగా పరలోక రాజ్యం గురించి చెప్తాడు, తర్వాత లోకంలో ఎలా జీవించకూడదో చెప్తాడు, ఎలా ఉండాలో చెప్తాడు, ప్రతిదీ చెప్తా ఉంటే చక్కగా ఆసక్తిగా వింటా ఉంటారు. ఎలాగా? మీకులాగా వింటా ఉంటారు. అయితే ఒకరోజు ఏమైంది, లాజర్కి జబ్బు చేసింది. ఏం చేసింది? ఒక డిసీజ్ వచ్చింది లాజర్కి. వచ్చి లాజర్కి జబ్బు పడ్డాడు అని చెప్పి యేసయ్యకి ఆ వార్త ఎవరో ఒకళ్ళు చెప్పారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా మన చుట్టాలు ఎవరికన్నా బాగోకపోతే ఏం చేస్తాం? ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి ఏం చెప్తాం? బాగాలేదు అంటాం, అంతేనా? ఇంకేమంటారా? ఏమంటారు? తొందరగా తగ్గిపోవాలంటారు. ఇంకా ఇంకా డాక్టర్ దగ్గరికి మీరే తీసుకెళ్తారా? వెరీ గుడ్. మీరే వెళ్ళమంటారా? తీసుకెళ్తారా? తీసుకెళ్తారు. వెరీ గుడ్. చాలా మంచి పిల్లలు మీరు. సో అలా యేసయ్యకి తెలియగానే, యేసయ్య మంచి స్నేహితుడు కదా, అప్పుడు యేసయ్య ఏం చేయాలి? వెంటనే వెళ్ళిపోవాలి కదా లాజర్ దగ్గరికి. కానీ వెళ్ళలేదు. ఓకే, జబ్బు పడ్డాడా, ఓకే అని చెప్పి ఆగిపోయాడు. అదేంటి, యేసయ్యకి మనసు లేదా? ఉంది కదా, మరి ఎందుకు వెళ్ళలేదు యేసయ్య? వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరు? మిగతా ఇద్దరు అక్క చెల్లెళ్ళు మరియా మార్తా ఎదురు చూస్తున్నారు. అయ్యో మా స్నేహితుడు అయినటువంటి యేసయ్య వస్తాడేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసయ్య మాత్రం రావట్లేదు. సో ఎందుకు యేసయ్య వెళ్ళలేదు తెలుసా? ఎందుకు అయి ఉండొచ్చు? ఒకసారి ఆలోచించండి. ప్రేయర్ చేసి ఉంటాడనా? ఎవరు ప్రేయర్ చేయలేదని? మరియా మార్తా దేవునికి ప్రేయర్ చేయలేదని యేసయ్య వెళ్ళలేదు. ఇంకా టీచర్స్ కూడా చెప్పచ్చు, లాజర్ గారి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వెళ్ళలేదు? జబ్బు పడ్డాడని తెలిసి కూడా. ఆలోచిస్తూ ఉండండి, ఆన్సర్ లాస్ట్లో చెప్తా. ఓకే. అయితే ఇక ఇలా ఆలస్యం చేశాడు యేసయ్య. ఇక 2 రోజులైంది, జబ్బు పడ్డాడు. 2 రోజులు టైం అయిపోయేసరికి సరే లెగవండి, ఇప్పుడు వెళ్ళి లాజర్ని చూసేసొద్దాం అని అన్నాడు. ఏమన్నాడు? వెళ్దాం పదండి శిష్యులతో. యేసయ్యకి శిష్యులు అంటే కొంత తెలుసా? వెరీ గుడ్. సో పదండి, ఎవరి దగ్గరికి వెళ్దాం? లాజర్ దగ్గరికి వెళ్దాం. లాజర్ ఏ ఊరిలో ఉన్నాడు? బేతనియా. ఏంటది? బేతనియా ఏ ఊరిలో ఉంది? యూదయాలో ఉన్న బేతనియా అనే గ్రామంలో ముగ్గురు ఉన్నారు. సో ఇక సరే అని చెప్పి లేచారు, బయలుదేరారు, వెళ్తా ఉన్నారు. ఇక ఊరు స్టార్టింగ్కి వచ్చారనమాట. రాగానే యేసయ్య వచ్చాడు అని చెప్పి ఎవరో ఒకరు చూసిన వాళ్ళు చెప్తారు కదా, అట్లా చెప్పారు. ఇక మార్తా పరిగెత్తుకుంటా వచ్చింది యేసయ్యని చూడటానికి. పరిగెత్తుకుంటా వచ్చి, యేసయ్య మా తమ్ముడు చనిపోయాడు. ఇంతకుముందు ఏమని తెలిసింది యేసయ్యకి? జబ్బు పడ్డాడని తెలిసింది. ఇప్పుడేం తెలిసింది? చనిపోయాడు. నువ్వు లేట్ చేసావు ఎందుకు? నువ్వు ఉండుంటే బాగుండేది, చనిపోకుండా ఉండేవాడు కదా యేసయ్య, ఎందుకు యేసయ్య రాలేదు అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి యేసయ్య ఒక మాట అన్నాడు, నేను లాజర్ని తిరిగి బ్రతికిస్తానని చెప్పి నువ్వు నమ్ముతున్నావా అని అన్నాడు మార్తారు. మీరు నమ్ముతున్నారా? అదెలా సాధ్యం? చచ్చిపోయిన వాళ్ళు బతకటం దేవునికి సాధ్యం. వెరీ గుడ్. సో నేను నమ్ముతున్నాను యేసయ్య, మీరు బ్రతికిస్తారని చెప్పి అని అన్నాడు. వెంటనే చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళిపోయారు. సమాధి దగ్గరికి వెళ్ళిపోతే చక్కగా మరియమ్మ అక్కడే కూర్చొని ఏడుస్తుంది. తమ్ముడు కదా, తమ్ముడు చనిపోతే బాధే సంతోషమా? బాధగా ఉంటే ఎలా ఉంటుంది? ఫేస్ చూపిస్తారా?
బాధగా ఉండాలి ఫేస్. నాకు పళ్ళు కనిపిస్తున్నాయి మరి. బాధగా ఉండాలి ఫేస్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, అందరు భలే పెట్టారు. సో అలా బాధగా ఏడుస్తా ఉంటాం. సో ఇక ఏసై వచ్చి ఇదిగోండి ఈ రాయి ఉందే, ఈ రాయి పక్కకు దిగండి అని అన్నారు. ఇప్పుడు మనిషిని పాతి పెట్టేశాక ఒక 3 days అయినాక తవ్వితే ఎలా ఉంటుంది? పెద్దగా చెప్పాలి. స్మెల్ వచ్చింది. ఇంకా అప్పుడు ఎముకలు వచ్చేస్తాయా 3 రోజులకి? ఏమొస్తాయి? బోన్స్ వచ్చేస్తాయా? 3 days అయింది చనిపోయి. స్మెల్ వచ్చింది. చర్మం అప్పుడప్పుడే పురుగు ఏం చేస్తూ ఉంటుంది? తినేస్తూ ఉంటుంది కొద్దిగా. అసలు వాసన భరించలేము అనమాట. మొత్తం పాకేస్తూ ఉంటుంది. చూడలేము ఫస్ట్, భయంకరంగా ఉంటుంది ఆ బాడీ. సో అందరూ ఏమన్నారు? చచ్చిపోయి 3 రోజులైంది, ఇప్పుడు తీస్తారా ఎవరైనా? ఇప్పుడు కానీ తీస్తే ఆ సమాధి డోర్ ఓపెన్ చేస్తే మొత్తం వాసన వచ్చేసింది, వద్దంటే వద్దన్నారు అందరూ. అంతే కదా? కరెక్టా రాగా? కరెక్టే కదా? కరెక్ట్. అయితే ఏసయ్య లేదు 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 లేదు, మీరు ఓపెన్ చేయండి, లాజరు నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? చనిపోయిన వారిని నిద్రపోతున్నారని ఎవరన్నా అంటారా? ఎవరన్నా అంటే ఏమంటారు? ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకో, ఈ అంకుల్ నిద్రపోతున్నాడు అంటే ఎట్లా ఉంటుంది? ఏమంటారు చుట్టుపక్కల చూసినండి? తిక్కలోడు అంటారు. వెరీ గుడ్. ఇంకా పిచ్చి పెట్టినాడేమో అనుకుంటాడు. ఇంకా మధ్యస్థంతో లేదేమో అనుకుంటున్నారు చుట్టుపక్కల వాళ్ళందరూ. ఇదేంటి చచ్చిపోయి 3 రోజులు అయిపోయింది, సమాధిలోనే ఉన్నాడు, మేమే కదా సమాధి చేసింది, మేమే దగ్గరుండి చేశాము, ఇదేంటి చూస్తేనే నిద్రపోయాడు అంటున్నాడు అని చెప్పి అప్పటికే సరే అని చెప్పి తీశారు, డోర్ తీసేశారు. స్మెల్ వచ్చేస్తుంది బాగా. అందరు ముక్కులు మూసేసుకొని ఎలా మూసుకున్నారు చూపిస్తారా? ముక్కు ఎలా మూస్తారు స్మెల్ రాకుండా? అందరూ. మీరు కూడా మూయాలి. మూస్తున్నారా ముక్కులు? వెరీ గుడ్. సో అలా మూసేసుకున్నారు అందరూ. అప్పుడు యేసయ్య లాజర్ లేచి బయటికి రా అన్నాడు. ఏమన్నాడు? వస్తాడా రాడా? వస్తాడా? వచ్చేసాడు. చక్కగా ఆ శరీరం చుట్టూ ఏం చేశారంటే తెల్లటి గుడ్డ చుట్టేశారు. మమ్మీ చూసారు ఎప్పుడైనా? అట్లా చుట్టారు. అట్లాగే లేచి బయటకు వచ్చాడు. అట్లా ఉంటుంది. అమ్మో దయ్యం అని చెప్పి ఏం చేస్తారు? అందరు పారిపోతారా? అందరు చూసి పారిపోయారు, భయపడుతున్నారు అందరూ. అమ్మో అమ్మో దయ్యం దయ్యం అని చెప్పి. సరే అని చెప్పి చక్కగా తీసేస్తే లాజరే లేచి బయటకు వచ్చాడు. అందరికి ఇప్పుడు సంతోషమా దుఃఖమా? సంతోషం ఎలా ఉంటుంది చూపిస్తారా? ఓన్లీ పళ్ళే నాకు అనిపించేది సంతోషం అంటే. ఎగిరి గంతులేస్తారు. వెరీ గుడ్. సంతోషంగా పెట్టండి. ఇప్పుడు ఫేస్ ఇందాక బాధగా పెట్టారు కదా, అందరు పెట్టాలి సంతోషంగా. బాధ కంటే అందరు పెట్టారు, సంతోషం కూడా అందరు పెట్టారు. సో అలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇందాక నేను క్వశ్చన్ అడిగాను కదా, ఎందుకు యేసయ్య ఆలస్యం చేశాడు? ఎవరు ప్రేయర్ చేయలేదని? చనిపోయాక కూడా ప్రేయర్ చేయలేవాళ్ళు. మరి ఎందుకు వచ్చాడు యేసయ్య? రాకూడదుగా అంటారు. బాధ కలిగి వచ్చుంటాడా? యేసయ్యకి వచ్చాక తెలిసింది కదా చనిపోయాడని. ఇంకా ఎందుకు ఆలస్యం చేశాడు యేసయ్య? ప్రేయర్ చేయలేదనేనా? మన దేవుడిని మనం పట్టించుకోకపోయినా, దేవుడిని మనం బాధ పెట్టినా, దేవుడు చెప్పిన మాట వినకపోయినా సరే దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. దేవుడు మనల్ని చూస్తాడు. దేవుడు మనకు కావాల్సిన ప్రతీది ఇస్తాడు. మనుషులు అంతే కదా, మనం పలకరిస్తే తిరిగి పలకరిస్తారు, అవునా? మనం సహాయం చేస్తే తిరిగి సహాయం చేస్తారు, మనం గిచ్చితే వాళ్ళు గిచ్చుతారు. సో కానీ యేసయ్య అట్లా అంటాడు కాదు. నువ్వు చేసినా చేయకపోయినా, నువ్వు దేవుని మాట వినినా వినకపోయినా, నువ్వు దేవుని ప్రేమించినా ప్రేమించకపోయినా, దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అయితే ఎందుకు యేసయ్య ఆలస్యం చేశాడు అంటే, దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చాడు? మరణించడానికి వచ్చాడు. ఇంకొకటి సువార్త ప్రకటిస్తూ సూచక క్రియలు చేస్తూ వచ్చాడు.
దేవుడు చేసిన మొట్టమొదటి సూచక క్రియ చెప్తారా? యేసయ్య చేసిన ఫస్ట్ అద్భుతం. హింట్ ఇవ్వనా? హింట్, పెళ్లిలో చేస్తాడు. ఇది పెళ్లిలో నీటిని ద్రాక్షారసంగా మార్చడం. అయితే ఈ అద్భుతం చెయ్యాలి అని అంటే అక్కడ ఏం జరగాలి? నష్టం జరగాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఈ బల్ల ఉంది. ఈ బల్లని నేను రిపేర్ చేస్తా. ఏం చేస్తా? బల్ల ఇప్పుడు బాగుంది, ఓకే, బాగున్న బల్ల నేను రిపేర్ చేయగలనా? ఇప్పుడు ఇది ఏమవ్వాలి? రిపేర్ అంటే ఏమవ్వాలి? ఇరిగిపోవాలి, ఇంకా ముక్కలు ముక్కలు అయిపోవాలి, ఇంకా పాడైపోవాలి, ఇంకా ఇరిగిపోవాలి, ఇంకా చెదలు పట్టేసేయాలి, ఇంకా పురుగులు పట్టేసేయాలి. సో ఈ విధంగా ఒకవేళ ఎగ్జాంపుల్గా ఈ 3 ఉన్నాయి కదా, వీటికి ఈ 3 ఇది ఇరిగిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తాను? నేను వచ్చి రిపేర్ చేస్తాను. అదే ఇది బాగుంటే రిపేర్ చేయగలనా? చేయగలను. అయితే యేసుక్రీస్తు ప్రభువు భూలోకానికి వచ్చినందుకు కారణం ఏంటి? సూచక క్రియలు, అద్భుతాలు చేయాలి. మనిషి బ్రతికున్నప్పుడు ఏం అద్భుతం చేస్తాం? మనిషికి ఏదన్నా రోగం వస్తే, సపోజ్ ఎగ్జాంపుల్గా వేసే కుష్ఠవ్యాధి గల వాళ్ళని బాగు చేశాడా? కళ్ళు లేని వాళ్ళని కళ్ళు ఇచ్చాడా? కాళ్ళు లేని వాళ్ళని కాళ్ళు ఇచ్చాడా? సో ఏదో ఒక నష్టం జరిగితేనే దేవుడు ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. అందుకే లాజరు జబ్బుపడి చనిపోయేదాకా వెయిట్ చేశాడు దేవుడు. చేసి ఆ అద్భుతాన్ని ఆ బేతనీయ గ్రామం అంతా చూసేలాగా చేయటానికి యేసయ్య ఎన్ని రోజులు ఆలస్యం? 2 రోజులు ఆలస్యం చేశాడు. 2 రోజుల తర్వాత ఆయన లేచి బయలుదేరాడు. అప్పటికే చనిపోయి లాజరు 3 రోజులు అయ్యింది. అర్థమైందా? ఇవి క్వశ్చన్స్లో వస్తాయి, అందరూ గమనించారు. సో ఇందుకు యేసయ్య ఆలస్యం చేశాడు. అయితే ఈ అద్భుతం ఎందుకు చేయాలి? అవసరం ఏంటి? అద్భుతం చేయాల్సినంత అవసరం ఏంటి చెప్పండి? ఇప్పుడు దీన్ని బాగు చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు నేను ఈ చెక్కని బాగు చేస్తే ఏమైంది? బాగుంటుంది, ఇంకా మళ్ళీ తిరిగి వాడుకోవచ్చు, ఇలా అవునా? వేస్ట్ కాకుండా ఉంటుంది కదా. సో నువ్వు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ అద్భుతం చేస్తే అందరికీ ఏమని తెలుస్తుంది? రక్షకుడు పుట్టాడు. ఎవరు పుట్టారు? ఆల్రెడీ ప్రవక్తలు చెప్పారు, మన కొరకు ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు, ఆయన మన కొరకు సిలువలో చనిపోబోతున్నాడు, మన పాపాలను ఆయనే మోయబోతున్నాడు అని చెప్పి ప్రవక్తలు చెప్పారు కదా. మరి అది నెరవేరాలి అని అంటే ఇలాంటి సూచక క్రియలు చేస్తూ ఉంటే మనుషులకి అర్థమైంది, ఇతను దేవుడు రా అని అనుకుంటారు. అంతేనా? దేవుడు తప్ప ఇంకెవరైనా చేయగలరా అలాంటివి? లాజరు చూసారా ఎలా వచ్చారో బయటికి? ఇక్కడ ఎవరో చెప్తారా? లాజరు ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ 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 ఓ ఇక్కడ అందరూ ఎవరు చూపించాలి నాకు. ఇక్కడ ఉన్నాడా? చూసారా ఎలా ఉన్నాడు? మమ్మీయా? ఎలా ఉన్నాడు చూసారా? మీకేమనిపిస్తుంది చూడగానే? అమ్మో భయం వేస్తుంది కదా. మనకు బొమ్మ చూస్తేనే భయం వేస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా చూసారు అప్పట్లో. వాళ్ళకి ఎట్లా ఉంటుంది అప్పుడు? ఉంటారా అసలు ఒకళ్ళైనా అక్కడ? ఇంత భయపడిపోయి ఉంటారు చూడగానే. దేవుడు పిలవగానే చనిపోయిన వారు కూడా తిరిగి బయటకు వచ్చారు. చూసారా? ఏసై రాగానే ఏసై చెప్పే మాటలు వినటానికి ఎంత ఆసక్తిగా ఉంటారో. అక్క చెల్లెళ్ళ పేరు చెప్తారా? మరియమ్మ, మార్తా, వెరీ గుడ్. తమ్ముడు పేరు లాజర్, వెరీ గుడ్. ఏ ఊర్లో ఉంటారు వీళ్ళు? బేతనియా. బేతనియా ఏ ఊర్లో ఉంటుంది? యూదయ, వెరీ గుడ్. ఓకే, అందరూ మీ క్లాసెస్ నిన్న వెళ్ళారు కదా, సేమ్ నిన్న కూర్చున్న చోటే కూర్చోండి. నిన్న వచ్చిన టీచర్సే మీకు వస్తారు. కూర్చోండి. టీచర్స్ గమనించాలి టైంని. ఒక 10-15 మినిట్స్లో మీ గ్రూప్ని వదిలేయాలి.
ధన్యతలివిగో ధన్యతలివిగో యేసు చెప్పిన తొమ్మిది ధన్యతలివిగో 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 యేసు చెప్పిన తొమ్మిది ధన్యతలివిగో ఆత్మలో రాజ్యము వారి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. 5వ అధ్యాయం 3వ వచనం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. మైకు నువ్వు పెట్టు దుఃఖపడువాడు ధన్యుడు. ప్రతవాక్య దుఃఖపడేవారు ధన్యుడు వారు ఓదార్చబడుదురు. థ్యాంక్ యూ. 5వ అధ్యాయం 4వ వచనం దుఃఖపరచువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం థ్యాంక్ యూ.
శ్రవతి. రెండవ రోజు పండగ వాక్యం. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడి వారు ధన్యులు, వారు గురించిన మొదటి రోజు పండగ వాక్యము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆకర్షణీయులు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పండగ వాక్యం 2వ రోజు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. 5వ రోజు పండగ వాక్యము. మత్తయి సువార్త 5వ వచనము, 5వ అధ్యాయం 4వ వచనము. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మై నేమ్ ఇస్ అఖిల్. నేను రెండవ రోజు అడగాలి చేస్తున్నాను. దుఃఖపడి వారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. రెండవ రోజు పాఠం పేరు మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. రెండవ వాక్యం. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. మై నేమ్ ఇస్ నిఖిల్. రెండవ రోజు పండగ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడి వారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మై నేమ్ ఇస్ ఏలియా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడిన వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మై నేమ్ ఇస్ ఏంజెలినా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపరచువాడును ధన్యుడు, ఆయన ఓదార్చబడుదురు. మత్తయి 5:4. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నేమ్ ఇస్ లక్కీ. మత్తయి సువార్త 5వ వచనం 4వ వచనం. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సువార్త 3వ అధ్యాయం 5వ వచనము. దుఃఖపడిన వాడు ధన్యులు, వాడు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనము. దుఃఖపడిన వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ధన్యులు. ఇక్కడ ఎవరు దుఃఖపడ్డారు? లెసన్ లో ఎవరు దుఃఖపడ్డారు? మార్త, మరియమ్మ. ఎందుకు వాళ్ళు దుఃఖపడ్డారు? లాజరు చనిపోయాడు. లాజరు ఏమవుతాడు? తమ్ముడు అవుతాడు కాబట్టి. సో దుఃఖపడేవారు ధన్యులు కాబట్టి వాళ్ళు ఏమయ్యారు? చివరికి ఓదార్చబడ్డారు. ఏ విధంగా ఓదార్చబడ్డారు? యేసయ్య వారిని ఎవరిని తిరిగి లేపాడు? యేసయ్య లాజరుని తిరిగి లేపాడు. ఓకే, ఈ 2 days ఎలాగైతే మంచిగా చక్కగా టైం ప్రకారం వచ్చి పాటలు, యాక్షన్ సాంగ్స్, స్టోరీస్, మెమరీ వర్స్, కంటక వాక్యాలు నేర్చుకున్నారు. అలాగే రేపు కూడా రావాలి. వస్తారా? ఎంతమంది వస్తారు? ఎన్నింటికి వస్తారు? వెరీ గుడ్. రేపు మళ్ళీ ఇంకో కొత్త యాక్షన్ సాంగ్, మళ్ళీ కొత్త స్టోరీ, మళ్ళీ కొత్త కంటక వాక్యం, మెమరీ వర్స్ నేర్చుకుందాం. ఓకే, అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకున్నాం. Then never let me go.
యేసు చెప్పిన 9 ధన్యతలివిగో. అందరూ కూడా ధన్యతలివిగో, ధన్యతలివిగో. యేసు చెప్పిన 9 ధన్యతలివిగో. ఆత్మలో దీనులు ధన్యులు, దుఃఖపడేవారు మరి ధన్యులు. ఆత్మలో దీనులు ధన్యులు, దుఃఖపడేవారు మరి ధన్యులు. సాత్వికులు ధన్యులు, తాత్వికులు కంటెను ధన్యులు, ధన్యులు, ధన్యులు. సాత్వికులు ధన్యులు, తాత్వికులు కంటెను ధన్యులు, ధన్యులు, ధన్యులు. ధన్యతలివిగో, ధన్యతలివిగో. యేసు చెప్పిన 9 ధన్యతలివిగో. ధన్యతలివిగో, ధన్యతలివిగో. యేసు చెప్పిన 9 ధన్యతలివిగో. నీతి కొరకు ఆకలి దప్పులు, ఆత్మలో కలవారే ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు, ఆత్మలో కలవారే ధన్యులు. కనికరము హృదయ శుద్ధి కలవారే ధన్యులు, 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 ధన్యులు. పెద్దగా కనికరము హృదయ శుద్ధి కలవారే ధన్యులు, 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 ధన్యులు. ధన్యతలివిగో, ధన్యతలివిగో. యేసు చెప్పిన 9 ధన్యతలివిగో. ధన్యతలివిగో, ధన్యతలివిగో. యేసు చెప్పిన 9 ధన్యతలివిగో. సమాధానపరచువారు ధన్యులు, హింసింపబడువారు ధన్యులు. సమాధానపరచువారు ధన్యులు, హింసింపబడువారు ధన్యులు. ప్రభువు కొరకు ప్రజల చేత దూషింపబడువారే ధన్యులు, ధన్యులు, ధన్యులు. ప్రభువు కొరకు ప్రజల చేత దూషింపబడువారే ధన్యులు, ధన్యులు, ధన్యులు. ధన్యతలివిగో, ధన్యతలివిగో. యేసు చెప్పిన 9 ధన్యతలివిగో. ధన్యతలివిగో, ధన్యతలివిగో. యేసు చెప్పిన 9 ధన్యతలివిగో. వెరీ గుడ్. నెక్స్ట్ ఏ సాంగ్ పాడతారు? ఏ సాంగ్ పాడతారు? చిన్న పిల్లల వెరీ గుడ్. చిన్న పిల్లలు ఎవరు పాడతారు? ఇంకో మైక్ ఖాళీగా ఇంకెవరైనా పాడిన వాళ్ళు కాదు, పాడని వాళ్ళు. బాయ్స్ ఫాస్ట్గా. చిన్న పిల్లలం, సిలువ ప్రేమ చాట వచ్చే క్రీస్తు పౌరులం. చిన్న పిల్లలం, మేము చిన్న పిల్లలం, సిలువ ప్రేమ చాట వచ్చే క్రీస్తు పౌరులం. ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం, వర్ణ వర్ణ భేదాలు ద్వేషించడం. ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం, వర్ణ వర్ణ భేదాలు ద్వేషించడం. అందరం
మిగిలింది? ఇంజత విశ్వాసం నీలో ఉన్నదా కొండ వెలిసిలో పడమంటే ఓకే అంటది ఆవగింజత విశ్వాసం నీలో ఉన్నదా కొండ వెలిసిలో పడమంటే ఓకే అంటది నీవే నిన్నటి వరకు మీరు ఎక్కడ కాపుదలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజు అనుగ్రహించారు మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ఈరోజు సెకండ్ డే నా తండ్రి ప్రభా చిల్డ్రన్స్ రిట్రీట్ నా తండ్రి ప్రభా మీరు సహాయం చేసిన ధ్యానం బట్టి కృతజ్ఞతలు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీ స్తుతులు నా తండ్రి ప్రభా. అయా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం అయినా మీ చిత్తానుసారంగానే జరిగిందని అయా అధ్యక్షత వహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. అయా బిడ్డలు నేర్చుకున్నటువంటి తండ్రి ప్రభా బైబిల్ కథలు కానీ తండ్రి కంటక వాక్యాలు కానీ పాటలు కానీ వారు ఎక్కడ మర్చిపోకుండా వారి జీవితానికి తండ్రి ప్రభా ఇది ఒక మెట్టులాగా ఉండటకు సహాయం చేయండి. మరలా రేపటి దినాన ఇదే సమయాన్ని నా తండ్రి ప్రభా మరలా మిమ్మల్ని స్తుతించడం మా అందరికీ సహాయం చేయండి. రానున్నటువంటి బిడ్డలు రేపు మరలా ఇదే సమయాన్ని అందరినీ సమకూర్చమని మా రాకపోకలు మీరు తోడుగా ఉండి క్షేమంగా మా గృహాలకు మమ్మల్ని చేర్చమని ఏ శ్రమ పెట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. పారిపోతాడు సతాను నా చిన్ని